మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హైడ్రా మెయిన్ ఎక్కడ చూసుకున్నా కూడా హైడ్రా హైడ్రా హైడ్రా. రేవంత్ రెడ్డి గారు మధ్యలోనే వదిలేస్తారా? అంటే కొద్ది రోజుల వరకే ఇది హైడ్రామా అంటున్నారు. హైడ్రా కాదు, హైడ్రామా నడిపిస్తున్నారు. దేనికోసం డ్రామా ఇది? డ్రామా నడిపిస్తున్నారు. డ్రామా అంటే దేనికోసం తెలియదు నాకు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళని అడిగితే వాళ్ళే అంటే పర్సనల్ గా నేను అడగట్లేదు, వాళ్ళు దేనికోసం డ్రామా అంటున్నారో వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏవైతే అవసరమైనటువంటి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. వాటిని దారి మళ్లించడం కోసం ఈ హై డ్రామాను మొదలు పెట్టుకున్నాడు. ఇక్కడ మూటలు కట్టుకుంటున్నాడు, డబ్బులని మూట కట్టుకోవడం కోసం ఈ హై డ్రామా మొదలు పెట్టుకున్నాడు. అక్కడ ఢిల్లీలో ఎప్పుడు బటన్ నొక్కితే అప్పుడు ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేసుడు ఖాయమైన పదవి కనీసం ఒక వన్ ఇయర్ కూడా ఉంటుందో ఉండదో ఇటువంటి వ్యాఖ్యలు 1 ఇయర్ ఉండదు అన్నప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా, వాళ్ళకి హెచ్చరిస్తున్నా. నేను వాళ్ళని బూతులు తిట్టలేకపోయినా మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, 1 ఇయర్ ఉంటుందో లేదో కాదు. ఇంకోసారి ఇట్లాంటి చట్టబద్ధమయంగా మేము ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుతోని అధికారంలో కూర్చున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనే మాట మాట్లాడితే నాలుక కోస్తామని చెప్పండి. నేను బూతు తిట్టలేను, కానీ ఇదైతే హెచ్చరిస్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే మంచి వ్యక్తి, మంచిగా చేస్తుండు పాలన, కానీ జాతీయ పార్టీ నుంచి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కోసారి మేము ప్రతిసారి 10 ఏళ్ళు పరిపాలనలో కంటిన్యూ ఉన్నాం. ప్రతిసారి మీడియోడు గొట్టంగాల్లో వచ్చి ఈరోజు ఉండి రేపు పోయేటోళ్ళు మీ పార్టీకి రేపు ఉనికి ఉంటుందా, విలీనం అయిపోయే పరిస్థితికి వస్తారా? మీకే దిక్కు దివాణం లేదు, చూసుకోండి ఫస్ట్. మా పార్టీ మీద, జాతీయ పార్టీ, మా స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, 140 ఏళ్ల చరిత్ర, 139 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా పార్టీ. అసలు ప్రపంచంలో ఎవరికి లేని చరిత్ర మా పార్టీకి ఉన్నది. మా పార్టీ ఎక్కడ పోతుంది, మేము ఎక్కడ పోతాం? భూమి ఉన్నంత కాలం, ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం, ఎన్నికలు జరిగినంత కాలం మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడు అవసరమైనప్పుడల్లా మా ప్రభుత్వం వస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడల్లా, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ను కోరుకుంటుంది తప్పించి కాంగ్రెస్ ఎక్కడికి పోదు. కాంగ్రెస్ అనంటే హస్తం అంటేనే నీ నేస్తం. అవసరం ఉన్నప్పుడల్లా అభయం ఇచ్చేదే కాంగ్రెస్. మీరు అట్లాంటి మీరు అసలు కేసీఆర్ పుట్టిండే కాంగ్రెస్లో రాజకీయంగా. ఇప్పుడు హైడ్రా మధ్యలోనే ఆపేస్తారా, లేదా ప్రతి ఒక్కరిని ఏ మూలన దాక్కున్నా అందరిని తీసుకొచ్చి మరీ శిక్షించుతారా? మా ముఖ్యమంత్రి గారు పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు, దాన్ని కన్సిడర్ చేయండి. ఈ గొట్టంగాళ్ళు ఎవరో మాట్లాడింది కాదు, ఎవరిని వదలం ఏది కూడా. తిరుపతి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది, తిరుపతి రెడ్డి గారి వాళ్ళది ఉన్నది బిల్డింగ్, ఇది మీది అక్రమంగా నిర్మించిందా? ఎవరిని కూడా అది లిమిట్లలో ఉంటే ఎవరిని కూడా వదలమని చెప్పినాము. అది ఒకవేళ తిరుపతి రెడ్డి గారే చెప్పినారు కదా క్లియర్గా, నేను ముఖ్యమంత్రి గారిని మాటల వరకే ఆగిపోయింది, ఇంకా స్టార్ట్ కాలేదు ప్రాసెస్ అని అంటున్నారు. కోర్టు తీర్పిచ్చింది మొన్న, చూసిండ్రు కదా. కన్స్ట్రక్షన్ అయ్యి ట్యాక్సులు కట్టి నివాసం ఉండి ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎగ్జంప్షన్ అని కోర్టు తీర్పిచ్చింది మొన్న. ఎవరైతే కొత్త కన్స్ట్రక్షన్స్ చేసి నాలాల్ని, చెరువుల్ని కబ్జాలు పెట్టి కడుతుండ్రో వాళ్ళకి ఇమీడియట్గా ఎన్నో మందికి ఇప్పటి వరకు నాకు ఆల్మోస్ట్ 70-80 కూల్చేసినట్టున్నారు. లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది, అడగాలి కమిషనర్ గారిది. మల్లారెడ్డి గారిది ఉంటుందా? ఎవరిది ఉంటే వాళ్ళది. ఇంతకు మించి నేను ఎవరున్నా ఉపేక్షించేది లేదు. నీ నా తన మన. ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే చాలా చెరువుల చుట్టూ కూడా ఎక్కువ మంది చాలా మంచిదే చెప్పండి. నిజంగా 10 ఏళ్ల నుంచి కురిసినటువంటి వర్షాలు 3 రోజులు నీళ్లు పోకుండా ఉంటుండే. ఇప్పుడు గంటలో అధికారులు వచ్చి నీళ్లు క్లియర్ చేస్తుండ్రు, నాలాలు. నేను అదే అంటున్నా మేడం, మంచిదే. చాలా మంది ప్రజలు బాధ పెడుతున్నాము అంటే డెఫినెట్ గా 90% మంది ప్రజలు అభినందించి 90% మందికి మంచి జరిగేది ఉంటే ఆ తప్పు మళ్ళీ చేస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఊల్చినప్పుడు కానీ అవన్నీ ఏమైందంటే చిన్న పిల్లల బైట్స్ మేము తీసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు. నా స్కూల్ బ్యాగ్ ఉంది, నేను తీసుకొచ్చుకోవడానికి కూడా నాకు టైం లేదు. 15 రోజుల ముందే చెప్పిన, అంటే నేను తప్పుగా భావించొద్దు, వాళ్ళకి 15 రోజుల ముందే ఇంటిమేట్ చేయడం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ కూడా కూల్చేయట్లేదు. మరి ఆ 15 రోజుల్లో సురక్షితంగా వెళ్ళిపోవాలి.
అక్కడ తప్పు చేసి ఒక్కసారి ఎక్కడైనా ఒక్క చోట బ్రేక్ పడితే కంటిన్యూ బ్రేక్ పడితేనే ఉంటుంది. ఇప్పుడు మనం మంచి దోవలు వెళ్దామా లేకపోతే ఇట్లా బ్రేక్లు వేద్దామా? మీరే చెప్పండి. మీ సలహాలని బట్టి, మీరు ఇచ్చే సూచనలు బట్టి ప్రభుత్వం ఎట్లా చేయాలి? లేదు మేడం, ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే ఒకరి బాధ కోసం 99 మందిని బలి చేద్దామా? లేదు లేదు, వాళ్ళు అదే అంటున్నారు. ఎస్, ఇంకోటి అధికారులను కూడా వదలము. ఇది రాంగ్గా వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని కూడా వదలొద్దని చెప్పింది హైడ్రా. ఇంకా అదనంగా వాళ్ళకి పవర్స్ ఇస్తూ చెప్తున్నటువంటి విషయం మనం.